కుక్కటపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో బర్కాస్ మండి ఓపెనింగ్ కార్యక్రమానికి ఈరోజు మరి అందాల సుందరి హెబా పటేల్ గారు వచ్చారు. అందాల ఆరోగ్యంతో పాటు మరి అన్నాన్ని కూడా ఆరోగిస్తానికి వచ్చారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అండి. హలో నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మేడం, నేను కూడా బాగానే ఉన్నాను. సారీ నేను అడగలేదు, బట్ సారీ మీరు ఎలా ఉన్నారు? అడుగుతారని అడుగుతున్నాను ముందుగా. ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క అరబిక్ రావటం? ఎలా ఉంది, అసలు నచ్చింది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అంబియన్స్ నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు వాట్ ఎవర్ ఐ ఈటెన్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఐమ్ వెయిటింగ్ ఫర్ మై మంది టు కమ్ సో దట్ ఐ కెన్ ఈట్ ఇట్. సో ఫార్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ది అంబియన్స్ అండ్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్స్. సో థ్యాంక్ యూ టు ద హాస్పిటాలిటీ ఆఫ్ ద రెస్ట్. ఇప్పటివరకు మీకు తెచ్చారు కదా ఫుడ్, ఏది బాగుంది? టేస్టీగా ఎలా ఉంది? క్రిస్పీగా ఉందా, మామూలుగా ఉందా? చికెన్ టిక్కా క్రిస్పీ లేదు. సో ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ట్రైడ్, ఐ రియలీ లైక్ ద కబాబ్స్ అండ్ ఐ లైక్ ద డ్రింక్స్ క్వైట్ అ బిట్. ఇట్లా మంత్లీకి ఒకసారి ఈ ఫుడ్ తింటారా? క్యాల్కులేట్ చేయలేదు నేను. డైలీ ఇష్టపడతారా? డైలీ నో, వన్స్ ఇన్ అ వైల్, వన్స్ ఇన్ 1 వీక్ 10 days టైప్స్. వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్ ఏది బాగా ఇష్టపడతారు? నేను ముస్లిం, మీరు గెస్ట్ చేయండి. సీ ఫుడ్డా లేకపోతే రెడ్ మీట్ ఎలాగా? సీ ఫుడ్. సో ఆ తర్వాత మరి తాగేటందుకు అంటే మీన్స్ ఏది ఎక్కువ? కూల్ డ్రింక్స్ ఏవి ఇష్టపడతారు? ఫ్రూటీ? నో నో, లైక్ థమ్స్ అప్ ఆర్ సంథింగ్ ఈజ్ నైస్. అట్మాస్ఫియర్ ఇప్పుడు ఇది బాగుంది కదా, సో ఇలా కూర్చొని తినడానికి ఇష్టపడతారా మీరు? ఇంట్లో కూడా అదే తింటారా? సో అదే ఫీలింగ్ ఉంది. అంటే ఒక మరి పెద్ద ప్లేట్ ఉంటుంది, అందులో 4-5 తినట్టు, అలాంటిది ఇష్టపడతారా? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే అదే, స్ట్రేంజర్స్తో నో. 3 పూటల భోజనమే చేస్తారా లేకపోతే ఏం తింటారు? మార్నింగ్ ఏం తింటారు, మధ్యాహ్నం, ఈవినింగ్? టిఫిన్స్, డిన్నర్, సమ్మర్? అర్థమైంది. అంత డీటెయిల్. ఇక్కడ యాక్టింగ్ ఎలా చేస్తారంటే ఫీల్ అవుతారు కదా. బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ నేను ఎగ్స్ అండ్ బ్రెడ్ తింటున్నారు. లంచ్ ఫిక్స్డ్ లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఫిక్స్డ్ ఉంది, అదర్వైజ్ వేరే చూద్దాం. ఈ ఫుడ్ తిన్న రోజు వ్యాయామం, ఎక్సర్సైజ్ చేస్తారా? యా, ట్రై టు. బ్యూటీ కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తుంటారు? నేను న్యాచురల్. ఎక్సర్సైజ్ చేయరా, వ్యాయామం చేయరా, యోగా నేను చేయను, బట్ జిమ్ నేను వెళ్తున్నా. ఎన్ని గంటలు వెయిట్ చేస్తుంటారు? 1.5 hours. వినరురా? అలా ఉందా? షూటింగ్స్లో ఎలా ఉంటుంది? బిజీ షెడ్యూల్ ఎలా ఉంది ఇప్పుడు మీ షూటింగ్స్? ఇప్పుడు నేను ఫ్రీ, బట్ జూలై వరకు ఐ వాజ్ బిజీ. Now I have projects in the pipeline. I have finished my existing projects. Now I have upcoming that are starting maybe September end or something. స్టోరీ మీ ఇంట్లో మీరే వింటారా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేస్తారా? నేను వింటున్నాను. మీకు ఏ అంశాలంటే ఇష్టపడతారు? ఈ అంశం ఉంటే నేను చేస్తాను అంటారా? స్టోరీ బేసిక్లీ. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? మీరు ఎలా వచ్చారు మూవీకి? తమిళ్లో, హిందీలో నటించారు కదా, తెలుగులో? హిందీలో లేదు, తెలుగులో. నేను జర్నలిజం స్టడీ చేశారా. జర్నలిజం తర్వాత ఐ వాజ్ డూయింగ్ అ జాబ్. పోర్ట్ఫోలియో చేశారా. పోర్ట్ఫోలియో మన ఏజెన్సీకి పంపించాను. కరెక్ట్, పంపించాను. అండ్ నాకు 1 యాడ్కి ఆడిషన్ వచ్చింది, అదే సెలెక్ట్ అయ్యారు. అండ్ దెన్ దట్ యాడ్ వర్కౌట్ అయింది. అండ్ అదే స్టడీ చేశారు కదా, సో అప్పుడు ఎవరైనా మీ వెంట పడే వాళ్ళ, మేము మీ వెంట పడి ఐ లవ్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా? నో. మీరే అందంగా ఉన్నారని చెప్పారు కదా మేడం, ఇప్పుడు నేను నేచురల్గా ఉన్నానని చెప్పారు కదా. నాకు అలా ఫీల్ అవుతుంది, వేరే పర్సన్కి ఫీల్ అవ్వట్లేదు. ఎవరు చెప్పలేదా? నాకు ఎవరు ఏదైనా చెప్పట్లేదు. మంచి భయపడతారు మిమ్మల్ని? నాకు తెలీదు, నాకు ఎలా తెలుసు? ఐ లవ్ చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఓకే, నైస్, థ్యాంక్ యూ. కాంప్లిమెంట్, థ్యాంక్ యూ, నైస్. ప్రేమ పైన మీ అభిప్రాయం? ఒపీనియన్ నైస్. లవ్ కూడా నైసేనా? మీరు ఏ పెళ్ళి చేసుకోండి, అరేంజా లవ్వా? ఇప్పుడు లవ్ కూడా లేదు, అరేంజ్ కూడా లేదు. పెళ్ళి చేసుకుంటారా పని? ఇప్పుడు నో, ఫ్యూచర్లో తెలీదు. హీరోలను ఇష్టపడతారా, బిజినెస్ మ్యాన్ని ఇష్టపడతారా, లేకపోతే మీ ఎమ్మటి వాడి రోజు 10 సార్లు చెప్పి ఐ లవ్ చెప్పేటోళ్ళు ఇష్టపడతారు? నాకు తెలీదు, నేను డిసైడ్ చేయలేదు.
డిసైడ్ చేశాక మీకు చెప్తా. మీరు డ్రెస్సింగ్ విషయంలో ఎలా ఉంటారు, ఎలా కేర్ తీసుకుంటారు మీరు? అంటే సినిమాలలో ఆ సీన్ కోసం అలా కావాలంటే చేస్తారా కంపల్సరీగా? డైరెక్టర్ డిసైడ్ చేస్తారు, అది నేను డిసైడ్ చేయను. చెప్తా, వాళ్ళు అడిగారు అనుకోండి కంఫర్టబుల్ లేకపోతే చెప్పేస్తా, అదర్వైజ్ సీన్ రిక్వైర్మెంట్ ఉంటే నేను వేసుకుంటున్నాను. కలర్స్ ఏ కలర్స్ ఇష్టపడతారు? అదే కూడా నేను ఆన్సర్ ఇవ్వను. కలర్స్ బ్లాక్ మీరు ఆన్సర్ చేయనారు, మళ్ళీ బ్రదర్ చెప్తే. నాకు నిజంగా ఇష్టం. సో ముక్కు పుడక పెట్టుకున్నారు, అందులో పువ్వు ఉన్నది, ఆర్టిఫిషియల్ ఉంది. నా స్టైలిస్ట్ చెప్పింది మంచి కనపడుతుంది, అందుకే నేను వేసుకున్నా. ఖాళీ సమయంలో ఏం చేస్తారు? బుక్స్ చదువుతుంటారా, సినిమాలు చూస్తుంటారా? రీడ్ చేస్తారా, మూవీస్ టీవీ షోస్ చూస్తారా? అదే. సినిమాలు అంటే మామూలుగా చూస్తారా, సరదాగా చూస్తారా? సినిమాలు ఎవరితో చూస్తారు? ఒక్కరికి వెళ్తారా, ఫ్రెండ్స్ తోటి ఏమైనా వెళ్తారా? ఎవరు లేకపోతే ఐ గో అలోన్. ఉంటే కంపెనీతో వెళ్తున్నాను. అమ్మ నాన్న అక్క చెల్లె బాయ్ ఫ్రెండ్స్. మోస్ట్లీ విత్ నా సిస్టర్. తన బిజీ ఉంటే ఫ్రెండ్స్తో. మీరు బాగా ఇష్టపడేది ఫుడ్, మనీ, లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్, కార్, హౌస్, ఎంత మనీ ఉంటే చాలా అనుకుంటారు? ఎంత మనీ ఉంటే అంత తక్కువ ఉంది. ఎంత మనీ ఉంటే మీరు చాలా అనుకుంటారని చెప్తున్నా. నేను అమౌంట్ ఫిక్స్ చేయలేదు ఇప్పటివరకు. ఏ హీరో అంటే బాగా ఇష్టం? అందరూ నాకు బాగా ఇష్టం. నాకు షాహిద్ కపూర్ ఇష్టం. తెలుగులో ఏ హీరో బాగా డ్యాన్స్ చేస్తారు? ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారు? మహేష్ బాబు, రామ్ చరణ్, అదే పవన్ కళ్యాణ్లో. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్లో నాకు డైరెక్షన్ గురించి తెలీదు. సో మీరు సినిమాలు తీశారు కదా, మీ సినిమా తీసిన వాళ్ళలో విఐ ఆనంద్, ఎక్కడికి పోతావు చెన్నవాడ డైరెక్టర్. అభిమానులకి ఏం చెప్తారు? Thank you for all the love. Thank you for all the support. Thank you for all the kindness that you always give me despite good or bad films. I really appreciate it. Thank you. Thank you. Thank you, sir.